హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీడ్స్ బ్రాస్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడైతే. అవి కావాల్సినవండి బీడ్స్ కావాలి. ఇలాంటి వైర్ కావాలన్నమాట, ఎలాస్టిక్ వైర్. మన బీడ్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇదైతే నేను మామూలుగా షాప్స్లో తీసుకున్నానండి. బ్రాస్లెట్స్ చేయడానికి అని అడిగితే అక్కడ పర్చేస్ చేశాను. ఇది ఒకటి కావాలి. ఇలాంటి లాకెట్స్ కావాలన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. నేను మెయిన్గా మేక్ చేయడానికి తీసుకున్నాను. అప్పుడు జ్యువెలరీ రా మెటీరియల్ దాంట్లో నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే కావాల్సింది ఇలా రింగ్స్ కావాలండి. ఇవి కావాలి. ఎలా చేయాలో చూద్దాం అనమాట. ముందైతే ఇది తీసుకోవాలండి. ఇది ఉంది కదా బ్రాస్లెట్ చేయడానికి వైర్. అయితే వైర్ కాదండి, ఇది ఎలాస్టిక్లా ఉంటుంది, కొంచెం సాగినట్టు ఉంటుంది అనమాట. ఇది తీసుకోవాలి. మీరు మామూలుగా షాప్లో అడగండి ఫ్రెండ్స్, వాళ్ళు అవైలబుల్గా ఇస్తారు, షాప్లో ఉంటుంది. ముందుగా వచ్చేసి ఇలా బీడ్స్ వెక్కించుకోవాలండి. హోల్ పెద్దగానే ఉంటుంది. ఇలా అన్నీ వెక్కించుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని అప్పుడు పర్చేస్ చేశానండి, అవి బ్రాస్లెట్స్. నేను వాటి సైజ్ చూస్ చేసుకుంటున్నాను అనమాట. వాటికైతే 21 బీడ్స్ ఉన్నాయండి. నేను ఆ సైజ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మా పాపకు తీసుకున్నది. నేను అది కూడా చూపిస్తాను, వీడియో ఎండింగ్లో చేశాక చూపిస్తాను. సేమ్ అదే మోడల్లో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక్కొక్కటి ఎక్కించుకోవాలి. ఇలా మనం నచ్చిన కలర్ చేసుకోవచ్చండి డ్రెస్సెస్ పైకి. 6 ఎక్కించాం కదా, 7, 8 నచ్చిన కలర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలకైతే మంచి మంచి కలర్ డ్రెస్సెస్ మీదకి మంచి కలర్ బీడ్స్ తీసుకొని ఇలా చూడండి. నా దగ్గర ఇలా గ్రీన్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నెక్ పీస్ చేశానండి. కొన్ని మిగిలాయి, అవి కూడా బ్రాస్లెట్స్ చేస్తాను నేనైతే. ఇది ఆల్రెడీ ఏం చేయలేదు ఇంకా. ఇది కూడా నేను చేద్దామని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి ఇవి, వాటితో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను ఇప్పుడు వీటి కోసం అయితే పర్చేస్ చేయలేదండి, ఉన్న వాటితో ట్రై చేస్తున్నాను అనమాట. బాగా వస్తే మళ్ళీ పర్చేస్ చేద్దాము అని. నైన్ అయిపోయాయి, 10 అనమాట. 10 అయిపోయాక మనం ఏం చేయాలంటే ఇలా ఎక్కించుకున్నాం కదా, ఎక్కించుకున్నాక ఏం చేయాలంటే లాకెట్ అనమాట. 2 టైప్స్ లాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి. ఇవి నేను మెయిన్గా బ్లాక్ బీడ్స్కి, చైన్కి అప్పుడు బాగా అనిపించి తీసుకున్నానంటే దీనికి వేస్తా అనుకోలేదు. మామూలుగా అయితే పర్చేస్ చేశాను. ఇవైతే ఇలా చూసారు కదా, ఇలా రింగ్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ హోల్ ఉంటుందండి, హోల్ క్లోజ్ చేసేయాలన్నమాట. తర్వాత మనం వేసినాక కూడా చేయొచ్చండి, ముందే కాకుండా. నేను ముందు పెట్టి చూపిస్తున్నాను, తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా. ఇది క్లోజ్ చేసేయాలి. టైట్ చేసుకోవాలి, క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా, నేను 10 బీడ్స్కి వేసుకుంటున్నానండి. నాకు ఇంకా 11 బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. మధ్యలో వచ్చేస్తుంది ఇది. మనం ఇది చేసాక కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకోవాలి. నేను ఇది కట్ చేయలేదండి, దీంతోనే కూర్చుతున్నాను. ఎందుకంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు 3 వేసుకున్నాక కట్ చేసుకుంటే ఏంటంటే వేస్ట్ అవ్వదన్నమాట. మంచి కలర్ బీడ్స్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఇంట్లో అయిపోతుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్గా చేసి ఇచ్చినా కూడా బాగుంటుందండి. పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చు, బిజినెస్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఫుల్ ట్రెండింగ్ అండి ఇప్పుడైతే. చాలా కాస్ట్ ఉంటున్నాయి బయట ఇవైతే. నేనైతే బెంగళూరులో తీసుకున్నానండి మా పాపకు. ఒకసారి అక్కడ మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను తనకి. ఆ వీడియో కూడా చూడని వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, అక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను ఎగ్జిబిషన్లో చూశానండి, కాకపోతే అప్పుడు నేను తీసుకోలేదన్నమాట. అప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సేమ్
ఆ మోడల్లోనే చూసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అప్పుడు నాకు కొంచెం కాస్ట్లీ అనిపించాయి అవి. ఇలా మన దగ్గర బీడ్స్ ఉన్నాయి కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను ట్రై చేస్తున్నానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది చేసుకునే వాళ్ళకి. చూసారు కదా, 9, 10 అయిపోయింది. ఇంకా 11 పెట్టుకోవాలన్నమాట. 11 కరెక్ట్ వచ్చిందండి మా పాప హ్యాండ్కి, అందుకని 11 చూసుకున్నాను. ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు ముడేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కరెక్ట్గా వైర్ ఎంత కావాలనుకుంటే నేను టేప్ ద్వారా ఇప్పుడు ఇంత పట్టింది కదా వైర్ అయితే, మీరు ఈజీగా మీకు ఎంత యూజ్ అవుతుంది అని తెలవడానికని చూపిస్తున్నాను. చూడండి, 8 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇది 7 కదండి, 3 నాట్ వేయడానికి 1 ఇంచ్ కావాలి మనకి. ఇది అవ్వడానికి 8 ఇంచెస్ పడుతుంది. చూసారు కదా, మొత్తం 7 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు నాట్కి 1 ఇంచ్ అలా పడుతుంది. ఇలా కొంచెం ఉంచేసుకోవాలి. ముడి వేయడం కొంచెం టఫ్ అండి, మామూలు ముడి అయితే కాదండి, అలా ఊసిపోతుంది. నేను చెప్పిన విధంగా వెయ్యండి, మీకైతే బాగా వస్తుంది. ఇప్పుడే కట్ చేసుకోకూడదు, నేను ముడి వేసాక కట్ చేస్తానమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా మామూలుగా ముడి వేసుకుంటే పోతుందండి, అది మామూలుగా వేయకూడదు. మనం వేసేటప్పుడు ఏంటంటే ఇలా 2-3 సార్లు ఇలా అనుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా 2-3 సార్లు తిప్పాలి. కనిపిస్తుందా? ఇలా చూసారు కదా, ఈ ముడి చాలా ఇంపార్టెంట్ అండి. ముడి చూసుకోండి మీరు. వేసి ఇక్కడ టైట్ చేయాలన్నమాట, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా కూడా మనకి ఇది మొత్తం లూజ్ అయిపోతుంది బ్రాస్లెట్. ఇక్కడ టైట్ చేశారనుకోండి తర్వాత బాగుంటుంది అనమాట, అది ఇంపార్టెంట్ చాలా. మీరు మామూలు ముడి వేశారనుకోండి అది పోతుంది అనమాట. మామూలు ముడి అసలే వేయకూడదు. ఇలా 2-3 సార్లు తిప్పేసి వేసుకోవాలన్నమాట. అలా 3 టైమ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకుంటే పోదనమాట. ఇలా చాలా టైట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఒకటి చేశాను, మీకు చూపిస్తానమాట. అది బాగా పర్ఫెక్ట్ వచ్చాకే మీకు చూపిస్తున్నాను నేనైతే. చూసారు కదా, ఇలా 2-3 సార్లు తిప్పుకోవాలి. మనకు 10 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ వైర్, ఇలా 2-3 ముళ్ళు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో బిజీగా ఉన్నా పర్లేదండి, 1 అవర్ స్పెండ్ చేస్తే మనకైతే ఇది అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ముడి, ఇలా వేసాక ఏం చేయాలంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇక్కడైతే కట్ అయిపోయింది. కట్ అయ్యాక ఏం చేయాలంటే, మన దగ్గర గ్లూ ఉంటుంది కదండి, ఏదైనా గ్లూ ఉంటుంది కదా, అదైతే పెట్టేసేయాలన్నమాట. చూడండి, మళ్ళీ మనకు పోకుండా స్ట్రాంగ్ ఉంటుంది అది. ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేద్దాం మనమైతే. ముడితోనే సరిపోతుందండి. కొంచెం గ్లూ పెడితే ఏంటంటే ఇంకా మనకి ఇంకా డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం డార్క్ క్లాత్ మీద పెట్టి చూపిస్తాను, మీకు బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలండి, డ్రై అయితే బాగుంటుంది. లాకెట్ చూపిస్తాను. చూసారు కదా, ఇలా చూసారు కదా ఫ్రెండ్, ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మనము ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉంటుందండి. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని కదండి, ఒకసారి బేగం బజార్ వెళ్తే అన్నీ కనిపిస్తాయి. నేను అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడొకటి తీసుకున్నాయి అనమాట. వీటి కోసం ఏం పర్చేస్ చేయలేదండి నేను. మీకు కావాలంటే నెక్స్ట్ డీటెయిల్స్ నేను బయటకు వెళ్ళినప్పుడు మీకు డెఫినెట్గా వీడియో తీసి చూపిస్తాను. ఇదైతే ఆల్రెడీ నేను చేశానండి. ఇప్పుడు ఫిష్ ఆల్రెడీ లాకెట్ చూపించాను కదా, ఇది మెరూన్ది అయితే నేను చేశాను. సేమ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇవంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేశానండి, చెప్పాను కదా, ఇవైతే పర్చేస్ చేశాను. వీటికైతే లాకెట్స్ ఇలా వచ్చాయి. చూసారు కదా, ఇవన్నీ మార్కెట్లో పర్చేస్ చేసినవండి. ఈ 2 నేను చేసినవి. ఈ 4 అయితే అప్పుడు తీసుకున్నాను, బెంగళూరులో తీసుకున్నాను. మీకు వీడియో కూడా పోస్ట్ చేశానండి, చూసే ఉండుంటారు. దాంట్లో మీకు షాపింగ్లో చూపించాను అనమాట. నేను తీసుకున్నవి కూడా ఇలా ఉన్నాయండి. బటర్ఫ్లై, ఇలా స్మైల్, ఫ్లవర్ అనమాట, హ్యాండ్. ఇలా చూసారు కదా, ఇలా అన్ని రకాలైతే కలర్స్ ఉన్నాయని అయితే నేను 2 కలర్స్ చేశానండి నా దగ్గర ఉన్న బీడ్స్తోని. మెరూన్ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, గ్రీన్ ఒకటి చేయాలి. ఇప్పుడు పర్పుల్ మీకు చేసి చూపించాను కదండి. ఈ విధంగా మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఎలా ఉందో వీడియో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్. ఈ బీడ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర అందరి దగ్గరే ఉంటాయి.
ఇవి నేను లాకెట్ అయితే చెప్పాను కదండి, నేను ఎప్పుడో బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అది మ్యాచ్ అయితే దీనికి అటాచ్ చేశానండి. రింగ్స్ కూడా అవన్నీ అవే అనమాట. ఇవన్నీ నేను పర్చేస్ చేసినవండి. ఆల్రెడీ ఇలాగే పర్చేస్ చేశాను బ్రాస్లెట్స్. మీకు చెప్పాను కదా, నేను చూపించాను కూడా అప్పుడు వీడియోలో. ఇది వచ్చేసి ఎలాస్టిక్ కార్డ్ అంటారండి దీన్నైతే. దీనిలో సైజెస్ కూడా ఉంటాయండి. 1 నెంబర్ నుంచి నాకు తెలిసి 8 నెంబర్ వరకు అయితే ఉన్నాయండి. సికింద్రాబాద్‌లో తీసుకున్నాను. ఇది ఎక్కడంటే మనకి షాప్ నేమ్ ఐడియా లేదండి. మనకు మగ్గం వర్క్ మెటీరియల్స్ ఉంటాయి కదండీ, వాళ్ళని అడగండి. ఇట్లా బ్రాస్లెట్స్ చేసే వైర్ కావాలని అడగండి. ఇట్లా చేస్తున్నారు కదా, నేను అలాగే అడిగాననమాట. అడగండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళ్ళినప్పుడు షాప్‌లో అడగండి. అలా మనకు బయట ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ దొరకకపోతే మీరు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చు. నాకైతే వెళ్ళగానే కనిపించిందనమాట షాప్‌లో అడగగానే. సరే అని తీసుకున్నాను. ఇవి తీసుకొని అయితే ఇంట్లో ఉండుండే నా దగ్గర. సరే ట్రై చేద్దామని అయితే ట్రై చేశానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, చేసుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని చేశాననమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మనము.